నమస్కారం. అధిక మాసంలో సూర్యోదయానికి అమావాస్య తిథి ఉన్న రోజు. ఈరోజు ఉదయం 8 గంటల 24 నిమిషాల వరకు అమావాస్య తిథి ఉంది. అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. అమావాస్య సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ సోమవతి అమావాస్య గొప్పతనం ఏంటంటే స్వయంగా శివుడు పార్వతికి చెప్పాడు, సోమవతి అమావాస్య రోజు ఎవరైనా సరే విష్ణు స్వరూపమైనటువంటి అశ్వత్థ వృక్షాన్ని, రావి చెట్టును పూజించినట్లయితే వాళ్ళు పరమేశ్వరుడి అనుగ్రహానికి, విష్ణుమూర్తి అనుగ్రహానికి, ఇద్దరి అనుగ్రహానికి ఏకకాలంలో పాత్రులవుతారని శివుడు పార్వతికి చెప్పాడని పురాణాల్లో చెప్పడం జరిగింది. అసలు ఎప్పుడైనా సరే అమావాస్య సోమవారం కలిసి వస్తే ఆ రోజు చేసేటటువంటి పూజలు కానీ, దానాలు కానీ, జపాలు కానీ కోటి సూర్యగ్రహణాలున్న సమయంలో చేసినప్పుడు ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఒక్కసారి సూర్యగ్రహణం ఉన్నప్పుడు జపం చేసినా, దానం చేసినా, స్తోత్రపారాయణ చేసినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాంటిది కోటి సార్లు సూర్యగ్రహణం ఉన్నప్పుడు మనం చేసినటువంటి జపాల శక్తి, దానాల శక్తి, స్తోత్రపారాయణల శక్తి ఒక్కసారిగా రావాలంటే సోమవారము అమావాస్య కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు జపాలు చేయాలి, స్తోత్రపారాయణలు చేయాలి, దానాలు ఇవ్వాలి. అందులోనూ ఈ సోమవతి అమావాస్య ఇంకా ప్రత్యేకం. దానికి కారణం ఇది అధిక మాసంలో వచ్చింది. అధికస్య అధికం ఫలం. అధిక మాసం, అమావాస్య, సోమవారం అరుదైన కలయిక. అందుకే ఈరోజు ఉదయం 8 గంటల 24 నిమిషాల అందరూ శివాలయానికి వెళ్ళండి. రాహుకాలంలో శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించుకోండి. అన్ని శత్రుబాధలు, దృష్టి దోషాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. చాలా సంవత్సరాలుగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల 24 నిమిషాల మధ్య ప్రాంతంలో శివాలయంలో ఈశ్వరుడికి ఆవు పాలతో, ఆవు పెరుగుతో అభిషేకం చేయించుకోండి. అతి తొందరలోనే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. దీనికి ప్రమాణం ఏంటంటే స్వయంగా నవగ్రహాలలో చంద్రుడు దక్షయజ్ఞం తర్వాత శరీరానికైనటువంటి దెబ్బలు, గాయాలు, అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి ఈ సోమవతి అమావాస్య రోజు ఒక తెల్లటి శివలింగానికి ఆవు పాలతో, ఆవు పెరుగుతో అభిషేకం చేశాడు. నవగ్రహాలలో చంద్రుడు అలా శివుడికి అభిషేకం చేసేసరికి శరీరం మీద ఉన్న దెబ్బలు, గాయాలు, దీర్ఘకాల అనారోగ్యాలు అన్నీ కూడా నవగ్రహాల్లో చంద్రుడికి తొలగిపోయినాయి అని పురాణాల్లో చెప్పారు. అందుకే ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యాలు పోవాలంటే ఈరోజు ఉదయం 7:30 నుంచి 8:24 మధ్యలో సోమవతి అమావాస్య ఘడియలతో కూడిన రాహుకాలం ఉన్న సమయంలో శివాలయంలో ఈశ్వరుడికి ఆవు పాలతో, ఆవు పెరుగుతో అభిషేకం చేయించుకోండి. అలాగే చాలామందికి దృష్టి దోషాలు, శత్రుబాధలు, నరపీడ అలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు మాత్రం సోమవతి అమావాస్య ఘడియలు కూడినటువంటి రాహుకాలం అంటే ఉదయం 7:30 నుంచి 8:24 మధ్యలో తేనెతో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. చెరకు రసంతో అభిషేకం చేయించుకోండి. తేనె, చెరకు రసంతో అభిషేకం దేవాలయంలో చేయించుకున్న, మీ ఇంట్లో చేసుకున్న నరపీడ, శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే సోమవతి అమావాస్యకి ఇంకొక ప్రత్యేకతని మనకు పురాణాల్లో చెప్పారు. ఆ ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ఎవరైనా నదిలో స్నానం చేసి ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటే 1000 గోవులు ఒకేసారి దానం చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో, బ్రహ్మపురాణంలో, శివధర్మశాస్త్రంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి 1000 గోవులు ఒకేసారి దానం ఇచ్చిన ఫలితం రావాలంటే నదీ స్నానం చేసి శివాలయ దర్శనం చేయండి. దాంతోపాటుగా గుప్తదానం కూడా చెయ్యాలి. గుప్తదానం అంటే రహస్య దానం. ఎవరికీ చెప్పకుండా ఎవరైనా విప్రుడికి కానీ, పేదవారికి కానీ తోచినంత ఏదైనా ద్రవ్యాన్ని దానం ఇవ్వాలి. నదీ స్నానం, శివాలయ దర్శనం, గుప్తదానం, రహస్య దానం, ఈ 3 విధి విధానాలు పాటించి 1000 గోవులు దానం చేసిన ఫలితం పొందండి. అలాగే దేవాలయానికి వెళ్ళి సోమవతి అమావాస్య ఘడియల్లో అభిషేకం చేయించుకోవటం వీలు కాని వాళ్ళు, సోమవతి అమావాస్య ఘడియల్లో శివాలయంలో దీపాలు పెట్టుకోవటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని దానాలైనా ఇచ్చుకోవచ్చు. మీ ఇంటికి దగ్గరలో ఎక్కడైనా ఎవరికైనా ఆ దానాలు ఇచ్చినా కూడా అమోఘమైన ఫలితాలు కలుగుతాయి. ఆ దానాలు ఏంటంటే మొట్టమొదటిది గుమ్మడికాయ దానం, రెండోది ముల్లంగి దానం, మూడవది వస్త్రదానం, నాలుగవది తీపి పదార్థాలు దానం, ఐదవది ద్రాక్ష పళ్ళ దానం, ఆరోది అరటిపళ్ళ దానం.
ఇవన్నీ కూడా మనకి పురుషోత్తమ మాహత్యం శివధర్మశాస్త్రం అనే ప్రమాణ గ్రంథాల్లో చెప్పారు. వీటిలో ఏ దానం ఇచ్చుకున్నా కూడా కొన్ని కోట్ల జన్మల పాపాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సోమవతి అమావాస్యకు ఉన్న ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఏంటంటే, స్వయంగా శివుడే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయమని చెప్పిన రోజు. స్వయంభువ మన్వంతరంలో మొట్టమొదటిసారి శివుడి దగ్గర ఉన్నటువంటి నందీశ్వరుడు కృతయుగంలో రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసిన రోజు సోమవతి అమావాస్య. అందుకే శివుడు చెప్పిన విధంగా, శివుడు పార్వతితో ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా మహిళలందరూ ఈరోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయండి. దీని అమా సోమవార వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. సంవత్సరం పాటు కుటుంబంలో సభ్యులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగటానికి రావి చెట్టుకు ఈరోజు చేసే ప్రదక్షిణలు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న రోజు సోమవతి అమావాస్య. అధిక మాసంలో రావటం అనేది పరమాద్భుతమైన విషయం. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా ఈ విధి విధానాలు పాటించండి. ఎలాంటి పూజలు చేయలేని వాళ్ళు, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు, దీపాలు వెలిగించలేని వాళ్ళు, చివరికి దానాలు కూడా ఇచ్చుకోలేని వాళ్ళు సోమవతి అమావాస్యకున్న శక్తివంతమైన ప్రాధాన్యత మొత్తం కూడా పొందాలంటే ఇంట్లో దీపం పెట్టాక మంత్రశాస్త్రపరంగా ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోండి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఈ శ్లోకాన్ని ఇంట్లో దీపం పెట్టాక పఠించండి. దానివల్ల కూడా అమోఘమైన ఫలితాలు కలుగుతాయి. అసలు సూర్యోదయానికి అమావాస్య ఉండి సోమవారంతో కలిసి వచ్చి అధిక మాసంలో రావటం అనేది పరమాద్భుతమైనటువంటి విశేషం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంట్లో దీపం పెట్టాక ఏ శక్తివంతమైన ఈశ్వర శ్లోకాన్ని చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం. మరి మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. శ్లోకం చదువుకోండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.